నమస్తే, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. డాక్టర్ కావాలని, వృత్తిలో విజయాలు సాధించాలని మన దేశంలో లక్షల మంది విద్యార్థులు కలలుకంటారు. కానీ ఇక్కడ మెడికల్ సీట్లు తక్కువగా ఉండి పోటీ ఎక్కువగా ఉండడంతో విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేయాలని కోరుకుంటారు. అయితే విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసినా, మన దేశంలో ఎంబీబీఎస్ పూర్తి చేసినా కూడా విద్యార్థులందరూ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ వ్రాయడం ద్వారా మాత్రమే మన దేశంలో డాక్టర్గా ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. అయితే ఏ దేశంలో చదవాలి, ఏ యూనివర్సిటీలో చదవాలి, హాస్టల్స్ సేఫ్టీ ఎలా ఉంటుంది, ఇటువంటి అనేక విషయాలు తెలుసుకోవాలని ఉంటుంది. వీటన్నింటికీ సమాధానమే జార్జియాలోని అకాకి సెర్తెలి స్టేట్ యూనివర్సిటీ. అంతర్జాతీయ విద్యా ప్రమాణాలను కలిగి ఉన్న ఈ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేయుటకు హైదరాబాద్ పంజాగుట్టలో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ వారి సహాయంతో ఏమాత్రం ఇబ్బంది పడకుండా జాయిన్ కావచ్చు. 17 సంవత్సరాలుగా ఉత్తమ సేవలు అందిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల వలె కొండంత అండగా ఉంటుంది. యూనివర్సిటీ గురించి, అడ్మిషన్ ప్రాసెస్ గురించి వివరాలు అందించి ఏటీఎస్యు అకాకి సెర్తెలి స్టేట్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యేలా సహాయం చేసే భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్కు ISO 9001/2015 గుర్తింపు కూడా లభించింది. ఇండియాలో మరియు జార్జియాలో రిజిస్టర్ కంపెనీగా తెలుగు విద్యార్థులను మొట్టమొదటిసారిగా జార్జియా యూనివర్సిటీకి పరిచయం చేసిన సంస్థ కూడా ఇదే. అకాకి యూనివర్సిటీ జాతీయ అధికార ప్రతినిధి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ BSS ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు, సూచనలు తెలుసుకుందాం. నమస్కారం అండి ప్రసాద్ గారు. సో అంటే ఎంతో మంది డ్రీమ్ డాక్టర్ కావాలని, ఆ డ్రీమ్ని మీ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సంస్థ ద్వారా ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నారు. మీ గురించి, మీ సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఈ సందర్భంగా మీరు అంటే అటు పేరెంట్స్కి కానీ, ఇటు స్టూడెంట్స్కి కానీ అసలు ఏం చెప్తారండి? ఏం చూస్ చేసుకోవాలంటే ఏం చెప్తారు ఎంబీబీఎస్ గురించి? గుడ్ ఈవినింగ్ అండి, థ్యాంక్ యూ ఫర్ ద ఇంట్రడక్షన్. సో మేము వచ్చేసి, నా పేరు డాక్టర్ BSS ప్రసాద్, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ అండి. మేము గత 17 సంవత్సరాలుగా చాలామంది స్టూడెంట్స్ను ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో వాళ్ళకు మంచి మంచి యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసి జార్జియా కంట్రీలో అడ్మిషన్ చేయించడం జరుగుతున్నది. సో ఆ విధంగా మేము చూస్ చేసుకున్న కంట్రీ వచ్చేసి జార్జియా. సో జార్జియా అనే చూస్ చేసుకోవడానికి గల ముఖ్య కారణం వచ్చేసి, జార్జియా అనేది యూరోపియన్ కంట్రీ, యూరోపియన్ యూనియన్లో సైన్ చేశారు, కరప్షన్ లేదు, క్రైమ్ లేదు, పొల్యూషన్ లేదు, అండ్ ఇంగ్లీష్ ఈజ్ వైడ్లీ స్పోకెన్ ఇన్ జార్జియా. ఇంగ్లీష్ ఈజ్ వైడ్లీ స్పోకెన్ అయ్యి ఉండి డైరెక్ట్ ఎంబీబీఎస్ ఆఫర్ చేస్తున్న ఒకే ఒక కంట్రీ మన ఇండియన్ స్టూడెంట్స్కు జార్జియా మాత్రమే. ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్ కూడా జార్జియాకు మనకు కేవలం 6 అవర్స్ మాత్రమే. సో 6 అవర్స్ మాత్రమే అంటే మార్నింగ్ ఎక్కితే మధ్యాహ్నం వరకు అక్కడ రీచ్ అయిపోతాం. 6 అవర్స్ ఫ్లైట్ టైం మాత్రమే. సో డైలీ యావరేజ్గా 5 ఫ్లైట్స్ ఉన్నాయి. సో ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. సో డైలీ 5 ఫ్లైట్స్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా రావడం కానీ వెళ్ళడం కానీ ఈజీగా ఉంటుంది. క్లైమేట్ పరంగా కూడా ఇండియాకు దరిదాపుగా సమానంగా ఉంటుంది. సో స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది, కమ్యూనికేషన్ బాగుంటుంది, అండ్ సేఫ్టీ బాగుంటుంది, ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది. సో అన్ని విధాలుగా మళ్ళీ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా జార్జియాలో బాగుంటుంది కాబట్టి మేము జార్జియాని చూస్ చేసుకోవడం జరిగిందండి. ఓకే, అయితే మెడికల్ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలంటే స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీరు? సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. ఎందుకంటే ఒకప్పుడు మెడికల్ యూనివర్సిటీస్ యొక్క లిస్టింగ్ మొత్తం కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తన వెబ్సైట్ లోపల పొందుపరిచేది. కానీ ఒక 2 ఇయర్స్ నుంచి అటువంటి లిస్ట్ ఏం కూడా వాళ్ళు పొందుపరచట్లేదు. సో స్టూడెంట్ నీట్ క్వాలిఫై అయితేనే మనకి ఇండియాలో ఎంబీబీఎస్ చేయడం వీలవుతుంది. నీట్ క్వాలిఫై అవుతేనే ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేసి ఇండియాకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ రాసి ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి వీలవుతుంది. సో స్టూడెంట్కు కావాల్సిన అర్హత మన ఇండియాలోనే అర్థమైపోయింది. కానీ యూనివర్సిటీకి కావాల్సిన అర్హతని ఎవరు కూడా పరీక్షించట్లేదు, ఎవరు కూడా క్రాస్ వెరిఫై చేయట్లేదు. సపోజ్ ఎక్కడో ఇక్కడ దేశం లోపల ఒక 2-3 రూమ్స్ పెట్టి దానికి ఒక బోర్డు పెట్టేసి ఇక్కడ ఒక రిప్రజెంటేటివ్ దాన్ని ప్రమోట్ చేస్తున్నారంటే బాగా ప్రమోట్ చేస్తున్నారు కదా అని చెప్పి దానికి వెళ్ళిపోతున్నారు. అసలు ఆ యూనివర్సిటీకి కావాల్సిన క్రెడెన్షియల్స్ ఉన్నాయా అన్న విషయంలో స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ క్రాస్ వెరిఫై చేయడంలో ఫెయిల్యూర్ అవుతున్నారు. సో దీన్ని క్రాస్ వెరిఫై ఎలా చేసుకోవాలన్న దాని మీద అవగాహన కల్పించడం ప్రతి ఒక్క రిప్రజెంటేటివ్, అంటే ప్రతి కంట్రీకి ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఉన్నారో, మేము జార్జియాకి ఏ విధంగానైతే ప్రమోట్ చేస్తున్నామో అలా అన్ని కంట్రీస్కు ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే
రేపు పొద్దున జాయిన్ అయిన తర్వాత ఒక సెకండ్ ఇయర్నో థర్డ్ ఇయర్నో లేకపోతే అక్కడ సీనియర్స్ ద్వారానో దానికి ఆ యూనివర్సిటీకి కావాల్సిన క్రెడెన్షియల్స్ లేవని తెలిసినప్పుడు స్టూడెంట్ చాలా సఫర్ అవుతాడు. అతను పెట్టిన డబ్బు వెనక్కి రాదు, అతని కాలం కూడా వెనక్కి రాదు. సో దానివల్ల చాలా సఫర్ అవుతారు. ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి అంటే దానికి సంబంధించి చాలా మనకు అవకాశాలు ఉన్నాయి, చాలా సంస్థలు ఉన్నాయి, చాలా ఏజెన్సీస్ ఉన్నాయి. సపోజ్ చూసుకుంటే వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్ ఇది మోస్ట్ ట్రస్టెడ్ వెబ్సైట్ అండి, WDOMS.org, వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్. సో ఇది ఏ సంస్థ ద్వారా, ఏ ఏజెన్సీస్ ద్వారా ఫామ్ అయింది అంటే WFME అంటే వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ఫేమర్ అండ్ ఫౌండేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఇన్ ఇంటర్నేషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. సో ఈ రెండు సంస్థల ద్వారా అక్యురేట్, అప్ టు డేట్, కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్ను మనకు వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్లో పొందుపరచడం జరిగింది. సో వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో ఉన్న ప్రతి మెడికల్ కాలేజ్, ప్రతి మెడికల్ స్కూల్, ప్రతి మెడికల్ యూనివర్సిటీస్ యొక్క సంబంధించిన క్రెడెన్షియల్స్ అన్నీ కూడా WDOMS.orgలో మనము చెక్ చేసుకోవచ్చు. సో దానిలో మనకు ఉన్నది అంటే ఇన్ఫర్మేషన్ మనకు కరెక్ట్గా ఉన్నట్టే. సపోజ్ ఒక ఎగ్జాంపుల్స్ చెప్తే, మనం ఒక స్టూడెంట్ యొక్క ఉద్దేశము యూఎస్లో పీజీ చేయాలనుకుంటారు. సో యూఎస్లో పీజీ చేయాలంటే కంపల్సరీగా USMLE స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 రాయాలి. సో దీనికి సంబంధించి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 రాయడానికి కావాల్సిన ప్రిపరేషను ఆ కాలేజ్ వల్ల కానీ, ఆ యూనివర్సిటీ వల్ల కానీ, లేకపోతే కోచింగ్ వల్ల కానీ స్టూడెంట్కు కావాల్సిన అర్హత వస్తుంది. కానీ ఆ మెడికల్ యూనివర్సిటీస్కి కావాల్సిన అర్హత ఉన్నదా లేదా అన్నది మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. సపోజ్ ECFMG సర్టిఫికేషన్ అంటే ECFMG అంటే ఎడ్యుకేషన్ కమిషన్ ఫర్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి సంబంధించి IMGs అంటే ఇంటర్నేషనల్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అంటే USAలో, కెనడాలో MBBS చేసిన వాళ్ళు కాకుండా మిగిలిన ప్రపంచంలో ఉన్న IMGsని అంటే ఇంటర్నేషనల్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ని USలో పీజీ చేయడానికి కావాల్సిన అర్హతకు థర్డ్ పార్టీ ECFMGకి ఇచ్చారు. సో దీనిలో సర్టిఫికేషన్ కావాలంటే ఆ మెడికల్ స్కూల్స్లో WDOMS.orgలో ఆ యూనివర్సిటీకి సంబంధించిన స్పాన్సర్ నోట్స్లో ECFMG నోట్స్ కంపల్సరీ ఉండాలి. అలా ఉంటేనే ECFMG సర్టిఫికేషన్ అని వస్తుంది. సో ఇటువంటి చిన్న చిన్న వెరిఫికేషన్స్ చేసుకుంటే వాళ్ళు యూఎస్లో పీజీ చేయాలన్న కళను నెరవేర్చుకోవచ్చు. ఆ విధంగా ప్రతి క్రెడెన్షియల్స్ని, యూనివర్సిటీకి సంబంధించిన ప్రతి క్రెడెన్షియల్స్ని మనము వెబ్సైట్ ద్వారా మనము ప్రాపర్గా క్రాస్ చెక్ చేసుకొని మనము ఆ యూనివర్సిటీలో జాయిన్ అవుతే ఎటువంటి ఇబ్బంది ఉండదని మా ఉద్దేశం అండి. అయితే ప్రసాద్ గారు, మెయిన్గా మీరు ఎస్పెషల్లీ జార్జియాని చూస్ చేసుకోవడం వెనుక రీసెర్చ్ ఏమన్నా చేశారా? దాని వెనుక ఎనీ రీజన్స్? సో మేము MBBS అబ్రాడ్ ప్రమోట్ చేయడానికన్నా ముందు చాలా కంట్రీస్ చూసామండి, తిరిగాము. అక్కడికి వెళ్ళి స్టూడెంట్స్ పడుతున్న ఇబ్బందులు కానీ, మంచి కానీ, ఈవెన్ మంచి వెరిఫై చేసాము, చెడు వెరిఫై చేసాము. సో అన్ని విధాల యూనివర్సిటీస్లో వాళ్ళు ఫేస్ చేస్తున్న కమ్యూనికేషన్ వైజ్ అంటే ఫ్యాకల్టీకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఆ లోకల్లో వాళ్ళు కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉన్నదా లేదా, సో తర్వాత క్లైమేటిక్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, డిస్టెన్స్ వైజ్, ట్రాన్స్పోర్టేషన్ వైజ్ ఎలా ఉన్నది, ఇవన్నీ క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాత జార్జియాకి వెళ్ళిన తర్వాత అన్ని విధాల పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అంటే సేఫ్టీ వైజ్ కానీ, సెక్యూరిటీ వైజ్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ వైజ్ కానీ, కమ్యూనికేషన్ వైజ్ కానీ, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వైజ్ కానీ అన్ని విధాల పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత మేము జార్జియాని ప్రమోట్ చేయడం జరిగింది. సో మేము కూడా ముఖ్యంగా జార్జియాని ప్రమోట్ చేయడము మొదలుపెట్టిన తర్వాత కంటిన్యూగా, కన్సిస్టెంట్గా, నిలకడగా జార్జియాని మాత్రమే ప్రమోట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రతి కంట్రీకి ఒక రిప్రజెంటేటివ్ ఉన్నట్టు మన జార్జియా కంట్రీకి కూడా మేము భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఫస్ట్ నుంచి కన్సిస్టెంట్గా, నిలకడగా జార్జియాని మాత్రమే ప్రమోట్ చేస్తున్నాం. ఇన్ ద సెన్స్ మేము జార్జియాలో ఏదైతే యూనివర్సిటీని ప్రమోట్ చేస్తున్నామో అందులో మా ఎంట్రీ స్టూడెంట్ అదే యూనివర్సిటీ నుంచి ఉంటారు, ఎగ్జిట్ స్టూడెంట్ కూడా అదే యూనివర్సిటీస్ ఉంటారు. సపోజ్ మేము చూస్ చేసుకున్న యూనివర్సిటీస్లో ఒక యూనివర్సిటీ వచ్చేసి అకాకి సెరటెల్లి స్టేట్ యూనివర్సిటీ. ఇది వచ్చేసి 1918లో ఎస్టాబ్లిష్ అయింది, 105 years ఓల్డ్ యూనివర్సిటీ. అండ్ ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ దీనికి మనకు ECFMG కానీ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా కానీ, IAUP, AME, AMSE అండ్ యూరోపియన్ మెడికల్ కౌన్సిల్ రికగ్నేషన్స్, ఆల్ అదర్ గ్లోబల్ రికగ్నేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా క్రాస్ వెరిఫై చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంది. సో ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ అండ్ ఓల్డెస్ట్, బిగ్గెస్ట్ గవర్నమెంట్ యూనివర్సిటీ విత్ లోయెస్ట్ ఫీజు ఉన్నదని చెప్పి మేము అకాకి సెరటెల్లి స్టేట్ యూనివర్సిటీని చూస్ చేసుకోవడం జరిగింది. సో ఈ అకాకి సెరటెల్లి స్టేట్ యూనివర్సిటీలో కూడా ప్రతి సంవత్సరం అంటే ఇన్ ద సెన్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫైనల్ ఇయర్ అన్ని సంవత్సరాలలో తెలుగు స్టూడెంట్స్ మాత్రమే ఉన్న మ్యాక్సిమం అంటే more than 90% తెలుగు స్టూడెంట్స్ ఉన్న ఒకే ఒక యూనివర్సిటీ జార్జియాలో అకాకి సెరటెల్లి స్టేట్ యూనివర్సిటీ. సో ఆ విధంగా రిక్రూట్ చేయడం వల్ల మన స్టూడెంట్స్ అందరూ కూడా ఒక దగ్గర ఉండడం వల్ల వాళ్ళకి ఇన్ కేస్ ఆఫ్ ఇంప్రూవింగ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇన్ కేస్ ఆఫ్ ప్రొవైడింగ్ హాస్టల్ ఫెసిలిటీస్ కావచ్చు, ఈజీ అవుతుంది. సో ఆ విధంగా మాది ఇక్కడ ఏ విధంగానైతే రిజిస్టర్డ్ కంపెనీయో
జార్జియాలో కూడా రిజిస్టర్డ్ కంపెనీ. మాకు అక్కడ కూడా ఆఫీస్ ఉండడము, కేర్ టేకర్స్, మేనేజర్స్, కుక్స్ అందరు కూడా అక్కడ ఉన్నారు. గర్ల్స్కి సపరేట్ హాస్టల్ అండ్ బాయ్స్కి సపరేట్ హాస్టల్. గర్ల్స్ హాస్టల్ లోపల 24 hours సెక్యూరిటీ ఉండడంతో పాటు సీసీ కెమెరా ఉండడంతో పాటు వాళ్ళని చూసుకోవడానికి మౌనిక అజితోత్స్న అని వాళ్ళకు మేనేజర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. బాయ్స్ని చూసుకోవడానికి మనం భాస్కర్ అని చెప్పి మన హైదరాబాద్ నుంచి పంపించడం జరిగింది. సో ఈ 2 హాస్టల్ సంబంధించి సూపర్వైజ్ చేయడానికి మనకు వినయ్ కుమార్ శర్మ ఉన్నారు. సో ఈ విధంగా వాళ్ళు ఏ టైంలో ఏది ఎలా ఉంటున్నారన్న ప్రతి ఇన్ఫర్మేషన్ను మనకు ఇక్కడ హైదరాబాద్ ఆఫీస్ వరకు రీచ్ చేయడానికి వాళ్ళు పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి ఆ యూనివర్సిటీకే ప్రతి సంవత్సరము యావరేజ్ ఒక 150 మంది స్టూడెంట్స్ని పంపించడము, సర్వీసెస్ ఇవ్వడం అనేది జరుగుతున్నదండి. అలానే మీ కన్సల్టెన్సీనే చూస్ చేసుకోవాలి అంటానికి రీజన్స్ ఏమంటారు? సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ప్రతి ఒక్కరు కూడా మేము ఈ కంట్రీని ఇన్ని సంవత్సరాల నుంచి ప్రమోట్ చేస్తున్నాము, మేము ఈ యూనివర్సిటీస్ని ఇన్ని సంవత్సరాల నుంచి ప్రమోట్ చేస్తున్నాం అన్నారు. కానీ ఎలా వెరిఫై చేసుకోవాలి? కన్సల్టెన్సీని నిజంగానే ఇన్ని సంవత్సరాల నుంచి ప్రమోట్ చేస్తున్నారు అన్న దానికి ఎలా వెరిఫై చేసుకోవాలంటే, సో సింపుల్గా వాళ్ళు చెప్పిన దానిని కాకుండా మనం యూట్యూబ్లో కానీ లేకపోతే మన గూగుల్ సెర్చ్లో కానీ, యూట్యూబ్లో సపోజ్ సెర్చ్ చేసుకొని మా కన్సల్టెన్సీ నేమ్ వచ్చేసి మా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అని యూట్యూబ్లో మీరు సెర్చ్ చేస్తే ఈ సంవత్సరం కానీ 21లో కానీ 20లో కానీ 19లో కానీ 18లో కానీ 17లో కానీ ఇలా గత కొన్ని సంవత్సరాలుగా ఒకే కంట్రీని ఒకే యూనివర్సిటీస్ని ప్రమోట్ చేస్తున్నట్టు మీకు అక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఈరోజు ఈ సంవత్సరం నేను ప్రమోషన్ స్టార్ట్ చేసి ఒక 2017లో యూట్యూబ్లో అప్లోడ్ చేసినట్టు ఉంచడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో ఆ విధంగా క్రాస్ వెరిఫై చేసుకుంటే ఎన్ని సంవత్సరాల నుంచి మా కన్సల్టెన్సీ కంటిన్యూగా జార్జియాను మాత్రమే ప్రమోట్ చేస్తున్నది, ఎన్ని సంవత్సరాలుగా ఒకటే అకాకి సెరటెల్లి స్టేట్ యూనివర్సిటీని ప్రమోట్ చేస్తున్నది, అందులో ఎంత కన్సిస్టెన్సీ కనబరుస్తున్నది, ఎంత నిలకడగా ప్రమోట్ చేస్తున్నది. నిలకడ అన్న దానికి చాలా ప్రాధాన్యత ఇస్తామండి. అంటే కన్సిస్టెన్సీ అంటే సపోజ్ నేను 2019లో కొంతమంది స్టూడెంట్స్ని అకాకి సెరటెల్లి స్టేట్ యూనివర్సిటీలో నేను ఉంచిన తర్వాత నా స్వప్రయోజనాల కోసం 2020 లోపల నేను కంట్రీ కానీ యూనివర్సిటీ కానీ మార్చడం వల్ల వాళ్లకు 2019లో రిక్రూట్ అయిన స్టూడెంట్స్ అందరికీ కూడా సర్వీస్ ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది. సో దాన్ని దృష్టిలో పట్టుకొని పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మమ్మల్ని నమ్మి, పేరెంట్స్ యొక్క సెంటిమెంట్ను నమ్మి మా దగ్గరికి పంపించిన కాబట్టి వాళ్లకు కోర్సు మొత్తం అయిపోయే వరకు సర్వీస్ ఇవ్వాలంటే మనం ఆ యూనివర్సిటీస్ని మాత్రమే ప్రతి సంవత్సరం ప్రమోట్ చేస్తేనే పాసిబుల్ అవుతుంది. ఒకవేళ యూనివర్సిటీ చేంజ్ చేసినా, కంట్రీ చేంజ్ చేసినా కానీ ఆ విధంగా సర్వీస్ ఇవ్వడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఆ విధంగా క్రాస్ వెరిఫై చేసుకుంటే భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఈజ్ ద ఓన్లీ కన్సల్టెన్సీ ఇన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రిక్రూటింగ్ కంటిన్యూస్లీ, కన్సిస్టెంట్లీ, ఎక్స్క్లూజివ్లీ జార్జియా యూనివర్సిటీస్ అని చెప్పుకోవచ్చండి. అలానే ప్రసాద్ గారు, యూనివర్సిటీ చూస్ చేసుకోవడంలో వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటండి? సో మనం ఫస్ట్ డిస్కస్ చేసిన విధంగానే వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్ అనేది మోస్ట్ ట్రస్టెడ్ వెబ్సైట్ అండ్ ఏజెన్సీ. అందులో ఈచ్ అండ్ ఎవ్రీ మెడికల్ స్కూల్కి సంబంధించిన, ప్రపంచంలో ఉన్న ప్రతి మెడికల్ స్కూల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్, అక్యురేట్ అండ్ కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ మిషనే అది. సో అది ఫామ్ అయింది కూడా ఏదో మామూలు ఏజెన్సీ ద్వారా కాదు. WFME అంటే వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ టు అక్రిడేట్ ఆల్ ద ఏజెన్సీస్ వరల్డ్ వైడ్. అంటే ప్రతి కంట్రీలో ఉన్న ఆ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసే ఏజెన్సీని అక్రిడేట్ చేసేదే WFME, వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. అండ్ ఫేమర్ అంటే ఫౌండేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఇన్ ఇంటర్నేషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఏజెన్సీస్ ద్వారా, 2 ఏజెన్సీస్ ద్వారా ఫామ్ అయిందే వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్. సో ఇందులో ఇన్ఫర్మేషన్ అక్యురేట్, అప్ టు డేట్ ఉండడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఫేమర్లో ఉన్న IMED అంటే ఇంటర్నేషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరీ నుంచి పొందుపరిచిన, ఎక్స్ట్రాక్ట్ చేసిన మోస్ట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ www.wms.orgలో అంటే వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్లో పొందుపరిచిండ్రు. ఎట్ ద సేమ్ టైం WFMEకి సంబంధించిన అవిసెన్నా డైరెక్టరీ నుంచి, అంటే ఈ 2 డైరెక్టరీ నుంచి, ఫేమర్ నుంచి WFMEకి సంబంధించిన 2 ఇంపార్టెంట్ డైరెక్టరీ నుంచి వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసిన మోస్ట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, అక్యురేట్ అండ్ అప్ టు డేట్ అండ్ కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్ పొందుపరిచింది. కాబట్టి మనము www.wms.orgలో మనము చూస్ చేసుకున్న కంట్రీలో ఉన్న ఆ యూనివర్సిటీకి సంబంధించిన స్పాన్సర్ నోట్స్లో ECFMG నోట్స్ ఉన్నదా లేదా చూసుకోవాలి. సో ఆ విధంగా చూసుకుంటే అంత ఇంటర్నేషనల్ ఏజెన్సీలు గుర్తించినాయి కాబట్టి మనకు స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మళ్ళీ వేరే విధంగా క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఇంతకుముందు చెప్పినట్టు ఒకరు ఒక 2-3 రూమ్స్ అక్కడ ఎక్కడో రెంట్కి తీసుకొని ఒక బోర్డు పెట్టేసి ఇక్కడ వచ్చి ప్రమోట్ చేస్తున్నారంటే అసలు వాటికి ఉన్న క్రెడెన్షియల్స్ ఎక్కడ దొరుకుతాయి అన్న దాని మీద చాలామంది స్టూడెంట్స్కు, పేరెంట్స్కి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్ అనేవాడు 17 to 18 years ఉంటుంది. సో ఇంత డీప్గా
అనాలిసిస్ చేయాలి, ఇంత డీప్గా రీసెర్చ్ చేయాలన్న విషయంలో ఫెయిల్యూర్ అవుతారు. ఎట్ ద సేమ్ టైం పేరెంట్ కూడా వాళ్ళ సర్వీసెస్లో వాళ్ళ బిజినెస్లో వాళ్ళు బిజీ ఉంటారు. సో ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ ది కంట్రీ, రిప్రజెంటేటివ్ ఆఫ్ ది యూనివర్సిటీ టు ప్రొవైడ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ది స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ దట్ యూనివర్సిటీ అనేది మేము నమ్ముతున్నామండి. ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందామండి. వెల్కమ్ బ్యాక్. ప్రసాద్ గారు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఈ మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి జార్జియన్ లాస్ అసలు ఏం చెప్తున్నాయండి? సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 2021 నవంబర్ 18th కన్నా ముందు ఏ కంట్రీలో చదివినా, ఏ యూనివర్సిటీలో చదివినా, డ్యూరేషన్ ఏ విధంగా ఉన్నా, బ్రేకప్ ఏ విధంగా ఉన్నా అని యాక్సెప్ట్ చేసేది. కానీ 2021 నవంబర్ 18th నాడు అఫీషియల్గా గెజెట్ రిలీజ్ చేశారు. సో దాని ప్రకారము డ్యూరేషన్ కంపల్సరీగా మినిమం 54 months, అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇండియన్ MBBS ప్రకారం ఉండాలని చెప్తున్నారు. అంటే 4.5 years స్టడీ కంపల్సరీగా ఉండాలి, 1 year ఇంటర్న్షిప్ 12 months కంపల్సరీగా ఉండాలి, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కంపల్సరీగా ఇంగ్లీష్ ఉండాలి. అండ్ షెడ్యూల్ 1లో మన ఇండియన్ స్టూడెంట్స్ ఏ విధంగానైతే సిలబస్ కవర్ చేస్తున్నారో, కరికులం కవర్ చేస్తున్నారో, సో ఆ విధంగా మీరు MBBS అబ్రాడ్ విషయంలో కూడా అది మాత్రమే ఫాలో అవ్వాలని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా మన నేషనల్ మెడికల్ కమిషన్ గెజెట్టే యాజ్ పర్ గెజెట్ ప్రకారం చెప్తున్నారు. సో దాంతోపాటు మనకు ఇంకొకటి ఏంటంటే రిజిస్టర్డ్ విత్ ద రెగ్యులేటరీ బాడీ అన్న అక్కడి రెగ్యులేటరీ బాడీతో రిజిస్టర్డ్ కావాలని చెప్పి అక్కడి పౌరులకు సరిసమానంగా అక్కడి స్టూడెంట్స్ అయిపోయిన తర్వాత ఏ విధంగానైతే ప్రాక్టీస్ చేస్తారో దానికి అనుగుణంగా మన స్టూడెంట్స్ కూడా, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలు కలిగించాలి. ఇవన్నీ రూల్స్ పాటిస్తేనే అక్కడ MBBS అబ్రాడ్లో చదవడానికి వీలవుతుంది అంటున్నారు. సో ఈ విషయాలన్నింటినీ అంటే మనకు నేషనల్ మెడికల్ కమిషన్ సంబంధించిన గెజెట్కి సంబంధించి 4Aలో ఉన్న 4 points 4Bలో ఒక పాయింట్ 2గా డివైడ్ చేస్తే మొత్తం టోటల్గా 2 points. సో ఈ 6 pointsకి సంబంధించి ఏ కంట్రీ అయితే సాటిస్ఫై చేస్తున్నదో ఆ కంట్రీకి వెళ్ళి చదువుకుంటే మనం ఇండియాకి వచ్చిన తర్వాత నెక్స్ట్ అంటే అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా కన్సిడర్ చేస్తే యాజ్ ఇట్ ఈజ్గా ఎటువంటి మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం లేకుండా మ్యాచ్ అవుతున్న ఒకే ఒక కంట్రీ జార్జియా మాత్రమే మన ఇండియన్ స్టూడెంట్స్కు. సో ఆ విధంగా చూస్తే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉంది. అండ్ డ్యూరేషన్ వైజ్ వచ్చేసి మన ఇండియా లాగా ఏ విధంగానైతే 4.5 + 1 year ఉన్నదో అదే విధంగా మనకు టోటల్గా మనకు 6 years ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ 5 + 1 డ్యూరేషన్ ఉంది. తర్వాత కరికులం వైజ్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గా మొత్తం మనకు ఇండియన్ కరికులమే ఫాలో అవుతున్నది. సో ఈ లైసెన్స్ టు ప్రాక్టీస్ యాజ్ వెల్ అంటే అక్కడి పౌరులకు సరిసమానంగా మనకు ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలు కానీ, లేకపోతే రిజిస్టర్డ్ విత్ ది రెగ్యులేటరీ బాడీ, అంటే రెగ్యులేటరీ బాడీ అంటే ఇది NCEQA, జార్జియా యొక్క రెగ్యులేటరీ బాడీ, మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ బాడీ వచ్చేసి మనకు WFME గుర్తించిన రెగ్యులేటరీ బాడీ జార్జియాకు NCEQA, నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్. నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్లో రిజిస్టర్డ్ అయిన, రికగ్నైజ్డ్ అయిన, అక్రిడిటేట్ అయిన యూనివర్సిటీలో చదివితే నీకు డిగ్రీ అయిపోయిన తర్వాత జార్జియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ తోటి మనము అపోస్టల్ చేసుకుంటే మనం అక్కడ ప్రాక్టీస్ చేయడం అంటే రిజిస్టర్డ్ చేసుకోవడము జరుగుతుంది, ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా అవుతుంది. సో ఈ విధంగా చూసుకుంటే జార్జియన్ లా అండ్ మెడికల్ ప్రాక్టీస్లో మనకు 17 అంటే చాప్టర్ 2లో ఆర్టికల్ 17లో మనకు MBBS జార్జియాలో చదివిన తర్వాత ఏం చేసుకోవచ్చు అన్న దాని మీద 3 pointsగా వాళ్ళు డివైడ్ చేసి చెప్పిండు. అంటే 3 options ఇచ్చారు వాళ్ళు, ABC అని. ఏ వచ్చేసి మీరు ఒకవేళ అక్కడ పీజీ చేసుకుంటే 3 years పీజీ చేసుకొని, పీజీ చేసిన తర్వాత మనకు పీజీ చేసుకోవడానికి PDQ రాసుకొని పీజీ చేసి మీరు సొంతగా ఇండివిజువల్గా హాస్పిటల్ పెట్టి ప్రాక్టీస్ చేయాలనుకుంటే, అంటే గైనకాలజిస్ట్ కానీ, డెర్మటాలజిస్ట్ కానీ, ఆప్థమాలజిస్ట్ కానీ ఏదన్నా స్పెషలైజేషన్ మీరు పీజీ చేసిన తర్వాత సొంతగా హాస్పిటల్ పెట్టుకోవడానికి ఒక ఆప్షన్. అది చూస్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. సెకండ్ ఆప్షన్ వచ్చేసి రీసెర్చ్ చేసుకోవచ్చు, టీచింగ్ చేసుకోవచ్చు అని వాళ్ళు రెండో ఆప్షన్ B కింద ఇచ్చారు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి డాక్టర్గా పని చేసుకోవడానికి వీలున్నదని. సో జూనియర్ డాక్టర్ లాగా పని చేసుకోవడానికి అన్న దాని మీద ఇంకొక అందులోనే జూనియర్ డాక్టర్ అంటే డెఫినేషన్ కూడా మనకు చాప్టర్ 1లో ఆర్టికల్ 5లో మనకు ఎమ్ములో పొందుపరిచారు. జూనియర్ డాక్టర్ అంటే వాళ్ళు అక్కడ మెడికల్ ప్రాక్టీస్ అంటే ఈ అందరి ఫిజిషియన్స్తో పాటు డాక్టర్స్తో పాటు మనకు హాస్పిటల్స్ లోపల వర్క్ చేయడానికి, ప్రాక్టీస్ చేయడానికి మనకు ఎటువంటి అడ్డంకులు లేవు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని చెప్పి జార్జియన్ లాస్ కూడా చెప్తున్నాయి. సో ఇక్కడ మనకి NMC గెజెట్టేలో ఏదైతే పొందుపరిచిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దానికి యాజ్ ఇట్ ఈజ్గా ఈక్వల్గా జార్జియన్ లా కూడా చెప్తున్నది. ఇక్కడ జార్జియన్ లా మనకు సూటబుల్ అవుతున్నది కాబట్టి మన స్టూడెంట్స్ వెళ్ళి చదువుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అయిపోయిన తర్వాత అక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేదా ఇండియాకి వచ్చి పీజీ నెక్స్ట్ ఎగ్జామ్ రాసి ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేసుకోవడానికి సూటబుల్ అవుతున్న ఒకే ఒక కంట్రీ జార్జియా మాత్రమే.
సో జార్జియాలో ఎంబీబీఎస్ విషయంలో ఎన్ఎంసీ యొక్క దృక్పథం ఎలా ఉంటుంది? సో ఇక్కడ ఎన్ఎంసి యొక్క దృక్పథం అంటే మనము ఎన్ఎంసి ఏ కంట్రీకి వెళ్ళాలి, ఏ కంట్రీకి వెళ్ళకూడదు అని ప్రపంచంలో ఉన్న కంట్రీస్కి అన్ని గురించి కూడా మాట్లాడదు. కాకపోతే ఎన్ఎంసికి సంబంధించి మన ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందో వాటిని కొన్ని గుర్తించి సూచనప్రాయంగా వాళ్ళు కొన్ని సలహాలు సూచనలు సంబంధించి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు ఈ లాస్ట్ మంత్ సెప్టెంబర్ 6 నాడు యుక్రెయిన్కి సంబంధించిన స్టూడెంట్స్ వాళ్ళు అక్కడ చదువుకోలేడం కంటిన్యూ చేయకపోవడం వల్ల మొబిలిటీ ప్రోగ్రామ్కు నో అబ్జెక్షన్ ఇచ్చారు. సో సెప్టెంబర్ 6 నాడు మొబిలిటీ ప్రోగ్రామ్కు నో అబ్జెక్షన్ వాళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దానికి రెలవెంట్గా మళ్ళీ 15th సెప్టెంబర్ నాడు ఇంకొక పబ్లిక్ నోటీస్, అంటే 6th సెప్టెంబర్ నాడు ఒక పబ్లిక్ నోటీస్ అండ్ 15th సెప్టెంబర్ నాడు ఇంకొక పబ్లిక్ నోటీస్ ఇచ్చారు. ఆ పబ్లిక్ నోటీస్లో వీళ్ళు ఒక 29 కంట్రీస్ను వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. మొబిలిటీ ప్రోగ్రాంలో ఈ 29 కంట్రీస్లో వెళ్ళి కంటిన్యూ చేయొచ్చు, కాకపోతే మీకు ఫైనల్ డిగ్రీ వచ్చేసి యుక్రెయిన్లో ఏదైతే యూనివర్సిటీలో మీరు చదివారో ఆ యూనివర్సిటీ నుంచి మాత్రమే వస్తుందని. సో అందులో చూస్తే టాప్ 5 కంట్రీస్ లోపల జార్జియా ఉంది. ఆ 29 కంట్రీస్లో మనకు చూసుకుంటే మేజర్ ఇప్పుడు ప్రమోట్ చేస్తున్న కంట్రీస్లో చూసుకుంటే రష్యా లేదు, బంగ్లాదేశ్ లేదు, చైనా లేదు, ఫిలిప్పీన్స్ లేదు. ఎందుకు వాటిని పొందుపరచలేదు అంటే అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మన ఎన్ఎంసీ గెజెట్కి సూటబుల్ అవుతలేదు కావచ్చు. సో ప్రాబబిలిటీ మనం ఆ విధంగా కూడా ఎన్ఎంసీ గుర్తించలేదు అంటే మనం చదవడంలో కూడా మనం ఇన్ ఫ్యూచర్ మనకి ఏమైనా ప్రాబ్లం రావచ్చు. సో ఆ విధంగా సెప్టెంబర్ 15th నాడు ఇచ్చిన కంట్రీస్ లిస్టులో మనకు యుఎస్, ఫ్రాన్స్ అండ్ స్వీడన్తో పాటు మనకు జార్జియా కూడా అందులో సెప్టెంబర్ 15th పబ్లిక్ నోటీస్లో వాళ్ళు పొందుపరచడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఇంకా స్పెసిఫిక్గా చూస్తే సెప్టెంబర్ 22 నాడు ఇంకొక పబ్లిక్ నోటీస్ మనకు ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్ గెజెట్టే ఎన్ఎంసీ ఒక పబ్లిక్ నోటీస్ ఇచ్చింది. అందులో స్పెసిఫిక్గా జార్జియాను మాత్రమే అదనంగా 3 యూనివర్సిటీస్కు పర్మిషన్ ఇచ్చుకుంటూ వాళ్ళు ఇక్కడ మొబిలిటీ ప్రోగ్రాంలో మీరు యుక్రెయిన్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అక్కడ చదువుకోవడానికి వాళ్ళు ఈ 3 యూనివర్సిటీస్ కూడా అడిషనల్గా యాడ్ చేశారు. అంటే ఏ విధంగా చూసినా కానీ ఈ 3 పబ్లిక్ నోటీసులు సెప్టెంబర్లో వచ్చిన ఈ 7 to 8 days డ్యూరేషన్లో వచ్చిన ఈ 3 పబ్లిక్ నోటీసులు మనం అబ్జర్వ్ చేస్తే ఎన్ఎంసీ యొక్క దృక్పథం కూడా జార్జియా విషయంలో 100% పాజిటివ్ ఉన్నదని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పగలం. సో ఆ విధంగా ఒకవేళ ఎన్ఎంసీ విషయంలో జార్జియాకు ఒకవేళ ఏమాత్రము నెగిటివ్ ఏమాత్రం 1 కానీ 2 కానీ 3% ఉన్నా కానీ ఆ కంట్రీని అందులో పొందుపరచదు. ఎందుకంటే మనకు డైరెక్ట్ మొబిలిటీ ప్రోగ్రాంలో గుర్తించింది, డైరెక్ట్ పోవడంలో మనము ఆలోచించుకోవాలి స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ. అయితే షార్ట్గా చెప్పాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీ యొక్క దృక్పథం ఎలా ఉంటుందండి? సో ఇక్కడ మనకు 3 విషయాలను పరిగణలోకి తీసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి మనం వెళ్తున్న కంట్రీకి సంబంధించిన లాస్ ఏం చెప్తున్నాయి, మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించి మన లాస్ ఏం చెప్తున్నాయి, అది మనము జార్జియన్ లా అండ్ మెడికల్ ప్రాక్టీస్లో మనము చర్చించుకున్న విధంగా 17 ABC ఏం చెప్తున్నది అండ్ ఈ సికి సంబంధించి చాప్టర్ 1లో 5 ఏం చెప్తున్నదని క్లియర్ కట్గా తెలుసుకున్నాం. అంటే జార్జియన్ లా ప్రకారము ఇండియన్ స్టూడెంట్ ఎంబీబీఎస్ జార్జియాలో చదివితే ఎటువంటి ఇబ్బంది లేదు, 100% సూటబుల్, ఎన్ఎంసీ గెజెట్ ప్రకారం 100% సూటబుల్ అని చెప్పి జార్జియన్ లా చెప్తున్నది. సో ఇండియన్ లా ఏం చెప్తున్నది, మనకు ఇండియాలో ఏ విధంగానైతే ఎంబీబీఎస్ మన స్టూడెంట్స్ చదువుతున్నారో, ఇక్కడి కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నారో, డ్యూరేషన్ వైజ్ కానీ, ఇంటర్న్షిప్ వైజ్ కానీ అండ్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ వైజ్ కానీ అండ్ షెడ్యూల్ 1లో ఉన్న సిలబస్ కరికులం కానీ అండ్ అన్ని విధాలుగా ప్రాక్టీస్ చేయడానికి కానీ అన్ని విధాలుగా ఏదైతే చెప్తున్నదో మన ఇండియన్కి సంబంధించి జార్జియాకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేవు. సో దీనికి సంబంధించి కోరిలేషన్ ఏం చేస్తున్నది, మనకు ఇండియాకి సంబంధించిన ఎంబసీ జార్జియాలో వాళ్ళు స్టూడెంట్ అడ్వైజరీ 29th సెప్టెంబర్ రిలీజ్ చేశారు. 29th సెప్టెంబర్ నాడు స్టూడెంట్ అడ్వైజరీ అంటే జార్జియాలో ఎంబీబీఎస్ చదువుతున్న ఇండియన్ స్టూడెంట్స్కి సంబంధించి ఈ ఏదైతే ఎన్ఎంసీ గెజెట్లో పొందుపరిచిన 6 పాయింట్లు ఉన్నాయో ఆ 4 పాయింట్స్ 4Aలో ఉన్న 4 పాయింట్స్ అండ్ 4Bలో మనం డివైడ్ చేస్తే 2 పాయింట్స్లో కన్సిడర్ చేస్తే ఈ 6 పాయింట్స్కి సంబంధించి మనకు స్టూడెంట్ అడ్వైజరీ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో దాన్ని చదవడం వల్ల అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. డ్యూరేషన్ వైజ్ జార్జియా 54 months మినిమం డ్యూరేషన్ సాటిస్ఫై చేస్తున్నది. 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ 12 months ఆఫ్ ఇంటర్న్షిప్ వాళ్ళు సాటిస్ఫై చేస్తున్నది అండ్ ఇంటర్న్షిప్ కూడా సాటిస్ఫై చేస్తుంది. కమ్యూనికేషన్ లాంగ్వేజ్ కూడా ఇంగ్లీష్ ఉన్నది. అక్కడ ప్రాక్టీస్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు అండ్ రెగ్యులేటరీ బాడీతో రిజిస్టర్డ్ అవుతున్నది. సో ఇవన్నీ కూడా జార్జియా కంట్రీ సాటిస్ఫై చేస్తున్నదని ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా కూడా 29 సెప్టెంబర్ నాడు అఫీషియల్గా స్టూడెంట్ అడ్వైజరీ రిలీజ్ చేసింది. అది చదివితే మనకు క్లియర్గా అర్థమవుతుంది జార్జియన్ ఎంబసీ ఆఫ్ ఇండియా ఇన్ జార్జియా విషయంలో కానీ అండ్ ఇండియన్ ఎంబసీ గెజెట్టే విషయంలో కానీ
అండ్ జార్జియన్ లాస్ ప్రకారం కానీ ఈ 3 విషయాలని పరిగణలోకి తీసుకుంటే జార్జియాలో ఎంబీబీఎస్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. 100% సూటబుల్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ టు సీక్ ఎంబీబీఎస్ అడ్మిషన్ ఇన్ జార్జియా నేను ఖచ్చితంగా చెప్పగలనండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రసాద్ గారు. ఇది ఇవాల్టి ఎడ్యుకేషన్ ప్లస్. చూస్తూనే ఉండండి 10 TV.